జేఎల్బీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను నెరవేర్చాలని డిఎల్పిఓ వెంకటరమణ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శులు సిబ్బందికి సూచించారు. శనివారం వాకాడులో ఉన్న చెత్త నుండి సంపద సేకరణ కార్యక్రమంలో భాగంగా వర్బీ కంపోస్టులను పరిశీలించి గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలు బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి, ఈఓపిఆర్డి ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా వర్మీని తొట్టిలోకి వదిలింపచేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో డిఎల్పిఓ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 183 గ్రామ పంచాయతీల్లో 162 వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఉన్నట్లు తెలిపారు. యూనిట్ల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకోవచ్చని అన్నారు. కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్కు బాగా డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రణాళికలో ముందస్తుగా గుర్తించిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దటి నెలకొకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. వాకాడు అశోక్పల్లి సెంటర్ వద్ద రోడ్డు వైపున వ్యర్థాలు నుండి దుర్వాసన వెదజల్లుతూ ఉంటుందని, అక్కడే చేపల విక్రయాలు, చేపల వ్యర్థాలను అక్కడే ఉంచడం వల్ల దుర్వాసన వెదజల్లుతాయని స్థానిక విలేకరులు డిఎల్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందిస్తూ అక్కడ పరిస్థితి నాకు తెలుసు, అక్కడ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ఈఓపిఆర్డికి సూచించారు. వర్మీ కంపోస్ట్ ఆవరణలో ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పలు రకాల చెట్లను పెంపకాన్ని చేపడుతున్నారు. ఆహ్లాదకరంగా సుందరీకరణంగా చేసే విధంగా ఆయన శాశ్వత కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి రవి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సచివాలయ సిబ్బందులతో పాటు మహిళా పోలీసులు పాల్గొన్నారు. పాట చెప్పేసి దాంట్లో ఉన్న వర్మీలో మట్టి పాడింది దాన్ని కానీ వేస్తే త్వరగా 10 రోజులు కట్టేది. ఉదయం సాయంత్రం వాళ్ళతో పని లేకుండా ఇది మనది అప్పుడు ఈ షెడ్ బాగుపడుతుంది. నేను ఇప్పుడు ఈ గోదాపట్నం కదా, నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ఎస్సీఏ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రతి నెలలో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ భవనాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, సచివాలయాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోవడం కానీ, ఎక్కడ ఎటువంటి చెత్త చెదారం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి 3వ శనివారం ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఒక్కరోజేనా ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారం ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఎన్ని డైలీ మాత్రం ప్రతి గ్రామంలో మనం ఈ షెడ్లు మన ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో ప్రతి డైలీ మనం గ్రామాల్లో ఉన్న చెత్తను సేకరించి ఇక్కడ షెడ్లో వేసి ఇక్కడ మనం ఈరోజు వానపాములు వేసాం కదా, అదేవిధంగా ప్రతి షెడ్లో కూడా ఇదే వానపాములు వేసి ఆ చెత్త నుంచి మనము వర్మి అంటే బండ్లానికి ఒకటేనా అన్ని ఇప్పుడు అంటే మోడల్గా ఇది పెట్టుకున్నాం. అక్కడ మోకాడు పంచాయతీ నెక్స్ట్ ఈరోజు కూడా అది రుగరాజపట్నం కోటమండలంలో పొక్కుపాడు, వెల్లంపాడు, ఈరోజు దాదాపు 7 షెడ్యూల్లో ఈరోజు జరుగుతుంది ప్రోగ్రామ్. రవి రండి, ఈయన డిఆర్పి గారు, దీనికి సంబంధించిన డిఆర్పి. ఏం పేరు? అంటే దీని డివిజన్ అంతా ఈయన డివిజన్ కోఆర్డినేటర్. ఈ షెడ్యూల్ సంబంధించి వాటిని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. డివిజన్లు ఎన్ని ఉన్నాయి? 183 పంచాయతీలు ఉన్నాయి, 164 షెడ్స్ ఉన్నాయి, 180 జీపీలు, 183 జీపీలు, 162 షెడ్లు ఉన్నాయి. లేదా జనరల్ గ్రామ పంచాయతీ నుంచి మనం దాదాపు 15% పెట్టుకోవచ్చు. అదే శాతం మామూలుగా మేము 15 ఫైనాన్స్ పడుకుంటే దాంట్లో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మనం ఖర్చు పెట్టుకోవచ్చు. దీనికి నిర్వహణ, ఫెన్సింగ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా మనం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆశించిన ఫలితాలు వస్తున్నాయి ద్వారా ప్రజెంట్ ఇప్పుడు వెందోడు గూడూరు మండలం వెందోడులో సేల్స్ జరుగుతాయి. దాదాపు ఇప్పటికి వాళ్ళు వారమంతా కలిసి 5,000 ఇది శాలరీస్ దేంట్లో ఇస్తారు? దీంట్లో కదా ఏళ్ళకు అంటే మనకి పనిచేస్తారు ట్రాఫిక్ రాస్తారు. ఒకవేళ దానికి వాళ్ళు ఎక్కువ ఫైనాన్స్ చెప్పుకోకుండా ఇక్కడ మనం దీని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మనం ఎస్సీఏ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు డివిజన్ అన్ని మండలాలు, అన్ని పంచాయతీలు జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రతి గ్రామం, ప్రతి విలేజ్ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యాలయాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, వీధులు కానీ ఎక్కడ కూడా చెత్త లేకుండా చెత్తరహిత గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని అందరినీ మేము కోరుకుంటున్నాము. ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు, మా జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు, మా డివిజనల్ పంచాయతీ గారి ఆదేశాల మేరకు మన వాకాడు పంచాయతీలో ఎస్డబ్ల్యూపీ షెడ్లో వర్మి కంపోస్ట్ వదలడం తయారు చేసి ఎర్రలు వదులుతున్నాము. అదేవిధంగా మండలంలోని 10 పంచాయతీలకి షెడ్యూల్లో ఈరోజు వర్మి వదలడం జరుగుతుంది. ఎర్రలని సప్లై చేసి వాళ్ళకి ఆ పంచాయతీలకు పంపించున్నాము. ఈ విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ, సచివాలయంలో కానీ ప్రతి దగ్గర ఈ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడానికి మేము చర్యలు చేపడుతున్నామని తెలియజేస్తాం.